శ్రీకృష్ణ 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 గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః తస్మై శ్రీ గురవే నమః. హరి ఓం తత్సత్. శ్రీమద్ భగవద్గీత 2వ అధ్యాయము సాంఖ్యయోగము 21వ శ్లోకం. శ్రీ భగవానువాచ వేదా వినాశినం నిత్యం ఏనమజమవ్యయం కథం స పురుషః పార్థ కంఘాతయతి హంతికం. భగవాన్ శ్రీకృష్ణ అర్జునుడికి అతి ముఖ్యమైనటువంటి ఉపనిషత్తుల యొక్క సారమైనటువంటి ఆత్మ జ్ఞానమును బోధిస్తున్నాడు. అలా బోధిస్తున్నప్పుడు ఆత్మ దాని యొక్క లక్షణములు ఏమిటి, స్వరూప లక్షణములు, ఈ 21వ శ్లోకం వరకు మొత్తం 7 లక్షణాలను భగవాను వివరించింది మనం చూసాం. ఆత్మ నిత్యమైనది, సత్యమైనది, సర్వగతముగా ఉన్నది, నిర్వికారముగా ఉన్నది, అకర్త అభోక్తగా ఉన్నది, అప్రమేయముగా ఉన్నది. ఈ 21వ శ్లోకంలో ఆత్మ నిస్సంగముగా ఉన్నది. ఈ 7 లక్షణాలు ఆత్మను గురించి చెప్పేటప్పుడు విశేషణం అంటాం. ఒక వస్తువుని గురించి మనం చెప్పేటప్పుడు ఆ విశేషణం ఆ వస్తువు నామవాచకము మీద ఒక విశేషణం చెప్తాం. కానీ మనం లోకంలో సహజంగా ఆ విశేషణాన్ని ముందు చెప్తూ నామవాచకాన్ని తర్వాత చెప్తాం. అంటే ముఖ్యత్వము ముందు విశేషణానికి ఇస్తున్నాం, ఆ తరువాత నామవాచకమునకు ఇస్తున్నాం. ఉదాహరణమునకు దీన్ని చూపించంగానే మట్టి కుండ అంటాం కదా. మట్టి కుండ అంటే మట్టి అనేది ఇక్కడేదో విశేషణమైనట్లు, కుండ అనేది నామవాచకమైనట్లుగా ఉన్నది. కానీ నిజంగా చూస్తే కుండ రూపంలో ఉన్న మట్టి, కుండ రూపంలో ఉన్న మట్టి. కాబట్టి మనకిక్కడ ముఖ్యత్వం నామవాచకం మట్టి, విశేషణం ఆ నామరూపం వచ్చింది తరువాత. ఇలా ఏ ఉదాహరణమైనా తీసుకోండి. వస్త్రాలను నేయాలంటే మొదట తెల్లగా ఉన్నటువంటి ఆ పత్తిలో నుంచి దారాన్ని తీస్తారు కదా. ఆ దారము తీసిన తర్వాత ఆ నూలు అంటారు, దారము, దానికి రంగు వేస్తారు. కాబట్టి అప్పుడు ఏమంటాం, నీలమైన దారము, లేక తర్వాత వస్త్రముగా తయారు చేయబడితే నీల వస్త్రం అంటాం. నీలం రంగులో ఉన్న చీర లేక ఏదైనా వస్త్రం. అట్లాగా ఇక్కడ ఆత్మకు విశేషణం చెప్తున్నామంటే ఆ విశేషణం వేరు, విశేషణము వేరు, ఆత్మ ముందు ఉన్నది, ఆ తర్వాత దాన్ని కలిపారు. అట్లా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. తెల్లగా ఉన్నటువంటి నూలు దారము, దానికి రంగు తర్వాత వేశారు. రంగు వేయకముందు కూడా నూలు అంటే దారముగానే ఉన్నది తెల్లగా. ఈ నీలము అనే రంగు వచ్చి విశేషణముగా తర్వాత చేర్చబడింది. ఇప్పుడు ఇక్కడ ఆత్మస్వరూప లక్షణాలు విశేషణాలు చెప్పేటప్పుడు ఇవి
వేరా? కాదు. ఎలాగైతే తెల్లటి నూలు దారం పత్తిలో నుంచి తీసింది, అది ఎప్పుడూ రంగు వేయకముందు అలాగే ఉంది. పైన రంగు వేసినా కూడా దారము లోపల దారము అది దానిగానే ఉంది. కానీ రంగును కొంచెం తీసుకుంది టెంపరరీగా కదా. దాన్ని మళ్ళీ బ్లీచ్ చేస్తే రంగు పోతుంది. అలా చెప్పే విశేషణాలు కాదు ఇక్కడ మనం చెప్పినటువంటివి. ఆత్మ నిత్యము, సత్యము, సర్వగతము, నిర్వికారము, అకర్త, అభోక్త, అప్రమేయం అండ్ నిస్సంగము. వీటిని విశేషణాలని చెప్పినప్పుడు కూడా వీటిని వేరు చేసి ఆత్మను వేరుగా చూడక్కర్లేదు. వీటి ద్వారానే ఆత్మ అంటే ఏమిటని మనం ఈ మనస్సుతోటి అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాము. లేకపోతే ఆత్మ అంటే మనకు అసలు ఇంద్రియములకు అప్రమేయమని చెప్పాం కదా, ఇంద్రియాల గోచరమయ్యేది కాదు, మనస్సు కూడా అందేది కాదు. సరే, ఇలా చెప్పిన తర్వాత ఈ 21వ శ్లోకము ఆత్మ నిస్సంగము అని చెప్పారే, దీన్ని ప్రతిజ్ఞా శ్లోకము అంటాం. పైన చెప్పినటువంటి అన్ని శ్లోకాలలో చెప్పినటువంటి ఆత్మ లక్షణాలు, విశేషణాలను అవన్నీ నిరూపణం చేయటానికి ఆ ప్రతిజ్ఞా శ్లోకములో మొదలుపెట్టినటువంటిది ఇప్పుడు ఇక్కడ దాన్ని నిరూపణం చేయటం కోసం చెప్పినది ఈ శ్లోకం. దీంట్లో గడిచిన సత్సంగంలో దీని అర్థాన్ని చెప్పాను, మరలా ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. వేద అనే పదం మొదల్లో ఉంది. ఇక్కడ వేద అంటే వేదము కాదు, చతుర్వేదములు కాదు, ఏ వేదము కాదు. విద్ అనేటువంటి ధాతువులో నుంచి వచ్చినటువంటి క్రియాపదం. విద్ అంటే తెలుసుకో, టు నో, తెలుసుకొనుట. వేద ఏమి తెలుసుకోవాలి, ఎలా తెలుసుకోవాలి, దేని గురించి తెలుసుకోవాలి? నిత్యమైనటువంటి అవినాశినం, నాశనము లేనికుండా ఉన్న నిత్యమైనటువంటి, జన్మనేటువంటిది లేనటువంటి, నిత్యముగా ఉన్నది కానీ దాంట్లో కొంచెం కొంచెం తగ్గుదల ఏర్పడుతూనే ఉన్నది అనేటువంటిది లేని ఆ ఆత్మను తెలుసుకో. ఇంతసేపు నేను వివరించాను కదా ఇన్ని శ్లోకాల్లో, అర్థమైందా? మరలా గుర్తు చేస్తున్నాను. అవ్యయమైనటువంటి, జన్మ లేనటువంటి, వ్యయము కానిది, తరిగిపోయినటువంటిది, జన్మించలేదు అది ఎప్పుడు, కాబట్టి అది ఎప్పుడు నిత్యముగానే ఉన్నటువంటి దానికి, నిత్యముగా ఉన్నది, జన్మ లేదు కాబట్టి మరణించడము లేదు కాబట్టి అవినాశినం, నిత్యం, అజం, అవ్యయమైనటువంటి ఆ ఆత్మను తెలుసుకో. వేద యహ వేద, ఎవరైతే ఇట్లా తెలుసుకుంటాడో ఈ విధంగా, ఇది నా యొక్క నిజస్వరూపం ఆత్మని, అప్పుడు అటువంటి వాడికి ఈ పురుషుడైనటువంటి అంటే సహపురుష కథం, అటువంటి వాడు ఏ పార్థ ఈ ఆత్మని గురించి ఇలా అనుకుంటాడా? ఘాతయతి కం ఘాతయతి హంతికం, ఎవ్వరు కూడా ఆత్మను ఏ రూపంలో ఏ విధంగా చూసినా కూడా, ఏ విధముగా కూడా దీన్ని నాశనము చేయలేరు. ఎవరు దాన్ని హంతము చేయలేరు. హంతి కం ఘాతయతి, అటువంటి ఆత్మ ఎవరిని అంటే ఏం చెప్పాను ఆ రోజు, కర్తగాను లేదు ఆత్మ ఏ కార్యమునకు, ఎవరిని ఇక్కడ చంపటం అనేది ఎందుకు ఉదాహరణ అంటే, అర్జునుడు యుద్ధరంగంలో ఉన్నాడు, కృష్ణుడు యుద్ధరంగంలో ఉన్నారు కాబట్టి
ఇక్కడ ఒకళ్ళని ఒకళ్ళు యుద్ధం చేస్తూ చనిపోతారు, చంపుకుంటారు. అటువంటి ఈ హింస కార్యం యుద్ధములో కర్తగాను లేదు ఆత్మ, లేక ఎవరిని మధ్యలో కర్తగా పెట్టి తాను చేయించటం లేదు, కారయితగా కూడా లేదు అని చెప్పి తెలుసుకో. ఎట్లా ఇటువంటి ఆత్మ కర్త అవుతుందా? కథం కథం అంటే ఇక్కడ అబ్జెక్షన్ అవ్వదు కదా, అయ్యేందుకు అవకాశం లేదు కదా అని చెప్పడం. అలా చెప్పిన తర్వాత 21వ శ్లోకంలో ఆ తరువాత భగవంతుడు ఇప్పుడు ఇక్కడ పునర్జన్మ, మరణం ఏర్పడుతున్నది, మరణం తర్వాత పునర్జన్మ ఉన్నది అంటున్నారు కదా, అది ఎవరికి? మరి ఆత్మకు జన్మ లేదు, నాశనము లేదు అన్నారు. కానీ ఇక్కడ కొత్త కొత్త జీవరాశులు జన్మిస్తున్నట్లు, మనుషులు తర్వాత మరణిస్తున్నట్లు ఈ శరీరాలు కనపడుతున్నాయి కదా. అట్లా దానికి సమాధానముగా భగవంతుడు ఏం చెప్తున్నాడంటే, వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహాతి నరోపరాణి తథా శరీరాణి విహాయ జీర్ణాని అన్యాని సంయాతి నవాని దేహి. ఒక చక్కటి లౌకిక ఉదాహరణ ఇస్తూ భగవంతుడు వివరిస్తున్నాడు. జన్మిస్తున్నది, మరణిస్తున్నది ఎవరు అంటే శరీరం మరణిస్తున్నది. మరి శరీరం మరణించిన తర్వాత ఇక్కడే కాల్చివేయబడుతున్నది, లేక పూడ్చిపెట్టబడుతున్నది, పంచభూతాల్లో కలిసిపోతుంటే మరి మరలా జన్మించటం అనేది ఉన్నదా? పునర్జన్మ అనేది ఎవరికి ఉన్నది? పునర్జన్మ అని సందేహం వస్తే మొదట విను. చెప్పాను ఇంతకుముందు, ఎప్పుడైతే ఇక్కడ ఒక మనిషి నా గురించి నేను అని చెప్తున్నానో, దీంట్లో స్థూల శరీరం ఉంది, సూక్ష్మ శరీరం ఉంది, కారణ శరీరం ఉంది, ఆత్మ. ఇప్పుడు ఈ 4లో దేనికి ఏమి జరుగుతున్నది? ఆత్మని గురించి చెప్పేశాం, అది నిత్యము జన్మించదు కాబట్టి మరణించదు, అది రూల్డ్ అవుట్. అప్పుడు ఈ 3లో భౌతిక శరీరం మన కళ్ళ ముందే ఇక్కడే మనమే చూస్తున్నాం, అది బూడిదైపోతున్నది. అప్పుడు ప్రయాణించేది ఎవరు? మరొక జన్మను పొందేది ఎవరు? మరొక శరీరాన్ని? సూక్ష్మ శరీరం. సూక్ష్మ శరీరం అంటే ఏమిటి? మనోబుద్ధి చిత్తహంకారాలు, 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, పంచప్రాణాలు, ఇవన్నీ కలిసి సూక్ష్మ శరీరం. అర్థమైందా? అవి కలిసి లింగదేహముగా ప్రయాణించడం అంటే అది కర్మలు చేసి ఇక్కడ క్లెయిమ్ చేసింది కాబట్టి దాంట్లో జీవ అనేటువంటి కర్తృత్వ భావాన్ని వ్యక్తపరిచే ఒక అబద్ధమైనటువంటి, సత్యము కానటువంటి ఒక అహంకారం ప్రవర్తన, అహంకారం ఉన్నది. దాన్ని జీవ అంటాం. అప్పుడు ప్రయాణించేది, మరొక జన్మెత్తేది సూక్ష్మ శరీరం. ఎందుకంటే సూక్ష్మ శరీరానికి ఒక భావన ఉన్నది. నాకు పుణ్యపాపాలు, నాకు ధర్మాధర్మాలు అని ఇవన్నీ తను కల్పించుకొని వాటిని పట్టుకొని ఆ కర్మలు చేస్తుండటం వలన అక్కడ కర్మలు చేసింది శరీరంతోటే, కానీ శరీరం పోయింది, కానీ దాని యొక్క ఫలమంతా వచ్చింది. ఎందుకంటే లోపల ఉండి అసలు నిజంగా చేస్తున్నవాడు ఎవరంటే దేహి అని చెప్పాం కదా, రెసిడెంట్ లాగా ఇక్కడ జీవ. అప్పుడు అది ప్రయాణం చేస్తుంది, మరొక శరీరానికి వెళుతుంది. సరే, ఇది ఎట్లాగంటే నేను భగవంతుడు చెప్పిన శ్లోకార్థం ఇలా చెప్తాను, మొదట మీకు అర్థమైపోతుంది. ఇప్పుడు ప్రతిరోజు మనం స్నానం చేస్తాం, డ్రెస్సులు మార్చుకుంటాం, పొద్దున ఒకటి, సాయంకాలం ఒకటి. కొంతమంది 3 డ్రెస్సులు వేసుకుంటారు ఒక్కొక్క రోజులో.
డ్రెస్ చేంజ్ చేసేటప్పుడు మనం డ్రెస్సింగ్ రూమ్కి వెళతాం. దాన్ని ఒక్కొక్కసారి గ్రీన్ రూమ్ కూడా అని అంటారు డ్రామాల్లో, సినిమాల్లో. అక్కడికి వెళ్ళి మనం ఒక్కడమే వెళ్ళి, ఎవరు లేరు, డ్రెస్ మార్చుకొని మళ్ళీ బయటకు వచ్చేస్తాం కదా. అలాగే ఈ మరణం అనేటువంటి సమయం ఏంటంటే, ఈ జీవుడు అని ఎవరున్నారో, లింగదేహం, సూక్ష్మ శరీరం, పాతబడిన బట్టలను ఎలాగైతే మనం ఇంకా బాగా పాతబడిపోయి చినిగిపోతున్నాయి, ఇంకా అవి ఇప్పుడు ధరించేందుకు వల్ల కాదు, సూటబుల్గా లేదన్నప్పుడు వాటిని పారేసేస్తాం, వదిలేసేసి మళ్ళీ కొత్త బట్టలను కొనుక్కొని వాటిని ధరిస్తాం. అదేవిధంగా ఈ జీవుడు అనేటువంటి ఈ సూక్ష్మ శరీరం, ఈ స్థూల దేహము ఇంక పనికిరాదు, దానికి వ్యాధి వచ్చింది, దాని బలహీనమైపోయింది అని అనే ఆ సమయం వచ్చినప్పుడు దాన్ని వదిలేసేసి, కానీ కర్మలు ఫలాలు అనుభవించడానికి ఇంకా ఉంది కాబట్టి గ్రీన్ రూమ్కి వెళ్ళినట్లుగా మరణం అనే గ్రీన్ రూమ్లోకి వెళ్తాడు. ఆ మరణం అనే గ్రీన్ రూమ్ అనేటువంటి ఏంటంటే, అక్కడ ఈశ్వరుడు ఆ గ్రీన్ రూమ్లో చాలా కాస్ట్యూమ్స్ అన్ని, డ్రెస్సులు రకరకాలుగా పెట్టుకొని ఉంటాడు ఆయన. ఇక్కడ మన సొంత రూమ్లో మనం వెళ్ళి వార్డ్రోబ్లోంచి, కబ్బోర్డ్లో నుంచి డ్రెస్ తీసుకున్నట్టు వేసుకొని రావటం కాదు. ఈ మరణం అనే కబ్బోర్డ్, డ్రెస్సింగ్ రూమ్, అక్కడ భగవానుడు అనే ఈశ్వరుడు ఇన్ఛార్జిగా ఉంటాడు. వెళ్ళిన తర్వాత ఆయన మనకు, నీకు ఈసారి ఈ కాస్ట్యూమ్ అని చెప్పి ఆయన ఇస్తాడు. ఎందుకు ఇస్తాడు? ఆయన ఎవరండి మధ్యలో ఇవ్వటానికంటే? ఆయన అడుగుతాడు అక్కడ. ఓకే, కథ కల్పన. నీ నీ దగ్గర పుణ్యం అనే కరెన్సీ ఉంది, పాపం అనే కరెన్సీ ఉంది, నీవే రెండు. ఆ అకౌంట్ అంతా నా దగ్గర ఉంది. నువ్వు చేసిన పాపకర్మలకి పాపాన్ని సంపాదించి పెట్టుకున్నావు, చేసిన పుణ్యకర్మలు పుణ్యాన్ని సంపాదించి పెట్టుకున్నావు. అవన్నీ రెండు చూసి టాలీ చేసి దానికి తగినట్లు ఇప్పుడు నీకు రాబోయే జన్మ అనేటువంటిది ఈ కాస్ట్యూమ్ వేసుకోవాలని అక్కడ అలాట్ చేస్తాడు. చూశారు, మనకు చాయిస్ మనకు అక్కడ లేదు. గ్రీన్ రూమ్లోకి వెళ్ళిన తర్వాత, మరణించిన తర్వాత ఏ జన్మ ఎత్తాలని. కానీ ఇప్పుడు ఈ జన్మలో చేసిన కర్మలు మన చాయిస్లో ఉన్నాయి. నేను ఇది చేస్తే ధర్మం, ఇది చేస్తే పుణ్యం అని. కాబట్టి ఇప్పుడు వెలుతురుండగానే ఇల్లును చక్కదిద్దబెట్టుకోవాలన్నట్లుగా, ఇప్పుడు ఈ జన్మలో నేను ఏమి చేస్తే ఎట్లా ఉంటే నాకు చక్కటి మరొక శరీరం దొరుకుతుంది. ఇది ఆత్మ గురించి చెప్పట్లేదండి. ఆత్మ గురించి కొంచెంసేపు పక్కన పెడదాం. ఇప్పుడు జీవుడు అనేటువంటి ప్రతిబింబమైన, ఆత్మ ప్రతిబింబమైన జీవుడనే ఈ లింగదేహాన్ని గురించి మాట్లాడుతున్నాం. ఇది అలా ఇంకొక దేహాన్ని తీసుకుంటుంది. ఇప్పుడు నా ఇంట్లో, నా రూమ్లోకి, డ్రెస్సింగ్ రూమ్లోకి వెళితే మళ్ళీ అదే ఇంట్లో ఆ రూమ్లోనే బయటకు వస్తాను. బయట నాకు ఫ్రెండ్ వచ్చాడంటే ఏం చెప్తాం? నువ్వు ఒక 5 నిమిషాలు కూర్చొని నేను డ్రెస్ మార్చుకొని వస్తానని చెప్తాం. వెళ్ళి వస్తాం, ఆ ఫ్రెండ్ అక్కడే ఉంటాడు, ఫ్రెండ్ మనల్ని చూస్తాడు. కానీ ఈ మరణించడం అనేటువంటి డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళిన తర్వాత ఆ మనిషి మళ్ళీ ఇక్కడ కొంచెం సేపట్లో లేదా కొద్ది రోజులు నేను వస్తాను, డ్రెస్ మార్చుకొని ఇంకో శరీరం తీసుకొని అని చెప్పి రావటం అనేటువంటిది, ఎక్కడికి వెళ్ళాడు అనేటువంటిది మనకేమీ తెలియదు. ఇన్ఫర్మేషన్ లేదు, అది తెలియదు. ఆ ఇన్ఫర్మేషన్ అదంతా కూడా ఎందుకంటే అతడి కర్మను క్యాన్సిల్ చేసుకోవడానికి, ఖర్చు పెట్టుకోవడానికి పుణ్యపాపాలని ఎక్కడ సూటబుల్గా ఉంటుందో అటువంటి చోట అతడు మరొక శరీరాన్ని తీసుకుని అక్కడ ట్రాన్సాక్షన్ వ్యవహారం మొదలు పెడతాడు. కానీ ఇక్కడ మనం చూస్తున్నట్లుగా లోకంలో ఈ డ్రెస్సింగ్ రూమ్కి వెళ్ళాడు, ఇటు నుంచి బయటకు వస్తాడు అన్నట్లుగా ఎవరు మళ్ళీ ఎక్కడ పుట్టాడు, ఎక్కడ శరీరాన్ని తీసుకున్నాడు అనేది ఇది ఎవరికి మనకు తెలిసే విషయం కాదు. అంత కన్నుకు తెలియకుండా అదృష్టముగా ఉన్నది. ఇన్విజిబుల్, అన్నోన్. అదంతా కర్మ యొక్క సైకిల్, కర్మ యొక్క ద లా ఆఫ్ కర్మ కింద అవన్నీ పనిచేస్తున్నాయి. అవన్నీ మన చేతుల్లో, అవి ఈశ్వరుడి చేతుల్లో ఉన్నాయి. కాబట్టి
మనం ఇప్పుడు జాగ్రత్తగా ఉండి అక్కడ కాస్ట్యూమ్లు ఏమేమి ఉంటాయి, రకరకాలు, ఎన్నో రకాలైనటువంటి శరీరాలు, 74 లక్షల రకాలైన జీవరాశులు ఉన్నాయిట. చూసారా? రకాలు, దోమ, పాము, నక్క, కుక్క, కాకి, ఏవైనా అవన్నీ జీవులే, రకరకాల కాస్ట్యూమ్లు, శరీరాలు. ఇప్పుడు పాపం ఎక్కువగా ఉంటే అలాంటి హీనమైనటువంటి యోనులలో జన్మలు ఆ శరీరాలను పొందుతాం. ఎందుకు అవి హీనమైనవి, తక్కువ స్థాయిలో ఉన్న జన్మలని చెప్తాం? అక్కడ మరల ఆ శరీరముతోటి అక్కడ ధర్మము చేయటము కానీ, పుణ్యాన్ని సంపాదించుకోవడం కానీ అటువంటిది ఏమీ, పాపము సంపాదించం అక్కడ. కానీ ఇంతకుముందు చేసినది ఇప్పుడు ఖర్చు పెట్టి అనుభవించడానికి అట్లాంటి ఒక హెల్ప్లెస్ బాడీ. ఇప్పుడు కుక్కకి, నక్కకి, పిల్లికి భగవద్గీత క్లాస్ అవసరమా? దానికి ట్రాఫిక్ రూల్స్ కావాలా? ఏం అక్కర్లేదు. దాని ధర్మం ఏం పనిచేయవు అక్కడ. కేవలం ఆ జన్మ, ఆ శరీరంలో ఇన్ని సంవత్సరాలని అనుభవించి తీర్చేసుకోవడమే. కాబట్టి అప్పుడు చూడండి, ఒక జన్మ అంతా అట్లా ఉండాలి. మరలా తర్వాత వెంటనే మంచి జన్మ వస్తుందా అనేటువంటిది గ్యారెంటీ లేదు. ఎందుకంటే మన పూర్వజన్మ కర్మలు, పుణ్యపాపాలు ఎంత ఉన్నాయి, వాటి యొక్క క్యాలిక్యులేషన్ ఏంటో మనకు తెలియదు. అందుకని ఇప్పుడు మనుష్య జన్మలో ఉన్నాం కాబట్టి మరలా వచ్చేసారి కూడా మనుష్య జన్మే వస్తుందని గ్యారెంటీ లేదండి. అట్లా అనుకోకూడదు. మరలా ఏ పాపం ఇప్పుడు అక్కడ వెయిటింగ్ లిస్ట్లో ఉన్నదో ఆ పాపానికి తగినట్లుగా మరలా జన్మ వస్తుంది. కాబట్టి ఇప్పుడు మనుష్య జన్మ ఇచ్చి కూడా మనం దాన్ని సరిగ్గా సద్వినియోగం చేసుకోకపోతే ఎలా సద్వినియోగం? ధర్మకార్యాలు చేసి పుణ్యాన్ని సంపాదించి ఏదైనా పైలోకాలకు వెళ్ళాలి. కానీ మనకి ఇక్కడ ఆత్మజ్ఞానము, కృష్ణుడు చెప్తున్నటువంటి ఈ బ్రహ్మజ్ఞానం విషయంలో జ్ఞానమును పొంది నేను ఆత్మనని తెలుసుకొని ఇంక ఈ సంసారంలోకి మళ్ళా రావటం, మరొక శరీరం తీసుకోవటం, పుట్టడం అనేటువంటిది లేకుండా చేసుకోవచ్చు. అది ఎవరి చేతిలో ఉంది? ఇప్పుడు నా చేతిలో ఉంది. జీవుడనైనా అజ్ఞానముతో ఉన్నటువంటి నేనే నా అజ్ఞానాన్ని తొలగించుకొని నేను జీవుడిని కాదు, నేను శరీరాన్ని కాదు, జీవుడిని కాదు, నా దేహో నాహం జీవో నాహం, నేను ఆత్మస్వరూపమును, శుద్ధ బ్రహ్మస్వరూపమునని తెలుసుకోవాలి. ఇక్కడ ఖచ్చితంగా తెలుసుకోవాలి. తెలుసుకుంటే నీకు ప్రయాణము లేదు, మరలా జన్మలు లేవు, అజ్ఞానము లేదు. నువ్వుగానే బ్రహ్మస్వరూపముగా ఉంటావు. ఏ రకమైన బ్రహ్మ? ఎలాంటి బ్రహ్మము నువ్వు? నిత్య సత్య సార ఏక నిస్సంగ వస్తు సత్యం. దానికోసం 7 ఆత్మస్వరూప లక్షణాలని చెప్పారు. ఇప్పుడు మీకు అర్థమైందా నేను చెప్పిన కథ? కాబట్టి జన్మలు ఇలా వేరే వేరే శరీరాలు దొరుకుతాయి. పాపం ఎక్కువ చేస్తే అట్లాంటి నీచమైనటువంటి జన్మలు, క్రిమి కీటకాలు, అలా. ఈవెన్ చెట్టుగా పుట్టాడు అంటే పోయిన జన్మలో చెట్టు చూడండి, పాపం గాలికి కదులుతుందే కానీ దానికంటూ కదలిక లేదు. అది ఏమీ శబ్దం చేయదు. వేరే చెట్టు తనకు తానుగా శబ్దం చేయదు, గాలి వలన ఆకులు ఆడి. ఎందుకట్లా దానికి ఏ శబ్దము చేసే పలికేది లేకుండా చేశాడంటే, పోయిన జన్మలో నువ్వు కోర్టులో భగవద్గీత పట్టుకుని కూడా అన్నీ నిజమే చెప్తాను అని చెప్పి ప్రమాణం చేసి అక్కడ అబద్ధాలు సాక్షిగా ఉండేవో చెప్పావు కదా, నోరిచ్చింది నీకు అందుక. సరే రా, ఈసారి నీకు నోరే వద్దు, నువ్వు ఇట్లాగే చెట్టుగా నిలిచిపో. అదొక జన్మ. ఎక్కువ బాగా పుణ్యం ధర్మం చేసి ఉంటే అవి దానివలన పై లోకాలకు వెళతాడు అని శాస్త్రం చెప్తుంది. అది కూడా మనం ఎవరూ చూడలేదు. పై లోకాలంటే చూడలేదు. కాకి, నక్క, పిల్లి, కుక్కని ఇక్కడ చూస్తున్నాం, శరీరాలు, పురుగులను చూస్తున్నాం. మరి పై లోకాలు చూడలేదంటే, పై లోకాలంటే ఏం లేదు, భోగ సుఖాలతో కూడినటువంటి లోకాలు.
అది ఎట్లా మరి తెలుస్తుందంటే ఇక్కడే చూడొచ్చు నువ్వు. ఆ, అత్యంత ఐశ్వర్యములతోటి సిరి సంపదలతోటి ఇక్కడ బాగా సుఖాలను అనుభవిస్తూ ఉంటావు. అందరికీ లేవు కదా, అవి రావాలన్నా కూడా ఏదో పుణ్యం చేసి ఉండాలిగా మరి. సరే, పై లోకాలు కూడా ఉన్నాయి. ఈ నీచ జన్మలని చెప్పేటప్పుడు నరకాలు ఉన్నాయని చెప్పి కూడా పురాణాలు, భాగవతం అన్నీ వివరిస్తాయి. సరే, ఎలా తీసుకున్నా కూడా నరకము, స్వర్గం అనేటువంటిది ఇక్కడే మనం అర్థం చేసుకోవచ్చు. హాస్పిటలు, ఐసీయూ, ఎమర్జెన్సీ వార్డ్ ఇవన్నీ చూస్తే నరకాలే. కోర్టు, ఇవన్నీ ఇక్కడ నరకం. సుఖం అంటే పెద్ద పెద్ద చాలా ధనం ఉంది, చాలామంది సేవకులు ఉన్నారు, ఎంతైనా ఖర్చు పెట్టచ్చు. నేనే మా ఊర్లో, మా రాష్ట్రంలో, మా దేశంలో ధనవంతుణ్ణి, అన్ని సుఖాల అనుభవాలు అనుభవించవచ్చు. మరి అది స్వర్గంలాగానే ఇక్కడ అర్థం. సరే, స్వర్గాలు నరకాలు వేరే లోకాలు ఉన్నప్పటికీ లేకపోయినప్పటికీ మనం అర్థం చేసుకోవడానికి ఇక్కడే చూసి అర్థం చేసుకోవాలి. ఉండుంటాయి, శాస్త్రం చెప్తుంది కాబట్టి నమ్ముతాం వాటికి. ఇప్పుడు మనుష్య లోకంలో, భూలోకంలో పుట్టాలంటే మనుష్య జన్మ, దానికి పుణ్యపాపాలు సగం సగం 50-50 బిస్కెట్ లాగా సగం సగం ఉంటే ఈ లోకంలో, భూలోకంలో పుడతాం. ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే చెప్తాను. ముందు కింద లోకాల్లో చెప్పేశాను. ఈ హీన జన్మల్లో, యోనుల్లో ఏ పుణ్యపాపాలు మళ్ళీ చెయ్యం అక్కడ, అది అంతే స్టాగ్నేటెడ్, ఆ జన్మ వేస్ట్. పై లోకాలంటే ఒకవేళ దేవతలుగా, ఏదైనా సెమీ డెమిగాడ్స్గా అట్లా పుట్టుంటే అక్కడ కూడా సుఖాన్ని అనుభవిస్తూ ఉంటాం. పుణ్యం తీరిపోతుంది. పుణ్యం అనేటువంటిది కరెన్సీ అని చెప్పాను కదా. ఆ మెరిట్ తీరిపోయిన తర్వాత మరలా మనం తిరిగి భూలోకానికి రావాల్సిందే. ఇది భగవంతుడే తర్వాత చెప్పబోతాడు ఒక చోట. ఆ బ్రహ్మభువనాల్లోకా పునరావర్తినోర్జున అని చెప్తాడు. కాబట్టి ఇక్కడ పై లోకాల్లో కూడా సుఖాలు అనుభవిస్తాం. ఎప్పుడైతే అక్కడ బాగా ఎంటర్టైన్మెంట్ సుఖాలు ఉన్నాయో, బాగా ధనము, సుఖాలు, భోగాలు ఉన్నప్పుడు ఎవరండి ఆత్మను గురించి చింతిస్తారు? ఎవరికండి భక్తి ఉంటుంది? దేవుడు గుర్తుకొస్తాడు? రాడు. కష్టాలు, దుఃఖాలు ఉన్నప్పుడే దేవుడు బాగా గుర్తుకొస్తాడు. అప్పుడు మొక్కులు మొక్కుతుంటాం కదా. అందువలన అక్కడ మరి దేవలోకాలు, స్వర్గాలు వెళ్ళినప్పుడు అక్కడ నాన్ స్టాప్ టీవీ వాచింగ్. టీవీ వాచింగ్ అంటే ఏంటి? మన ఊరిలోని టీవీ లాంటిది కాదు అక్కడ యాక్టర్లే వేరు, స్టేజ్ వేరు, అంత హై లెవెల్ ఉంటుంది, హైటెక్ ఎంజాయ్మెంట్స్. అక్కడ వాళ్ళు రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమ ఇలాంటి వాళ్ళందరూ. అక్కడ మ్యూజిక్ డైరెక్టర్లు వేరే, అక్కడ పాటలు వేరే, అక్కడ సంగీతాలు వేరే, అక్కడ భోగాలు, సుఖాలు, పానీయాలు వేరే, అన్నీ వేరు, హైటెక్లో ఉంటాయి. ఇప్పుడంతా ప్రపంచం ఎక్కడ కూడా హైటెక్ అంటే స్మార్ట్ కిచెన్లు, అన్నీ స్మార్ట్ సిటీలు, ఏమిటి ఎక్కువ భోగాలు, లగ్జరీస్. అప్పుడు అక్కడ ధర్మం చేసి మళ్ళీ ఏదో ఆత్మజ్ఞానానికి అక్కడ ఆస్కారం లేదు. అక్కడ భగవద్గీత క్లాసులు ఉంటాయా ఏంటి? ఏముండవు. స్వర్గలోకం. ఒకవేళ దాన్ని ఏమంటారంటే భగవంతుడు చెప్తాడు లేటర్, ఇప్పుడు జస్ట్ గుర్తు చేసుకోవడానికి, దాన్ని కృష్ణగతి అంటారు. అంటే డార్క్ పాత్ అంటారు. అదేంటండి స్వర్గానికి వెళ్ళటం డార్క్ పాత్ ఎట్లా అవుతుంది అంటే, కంపేర్ టు ది బ్రహ్మలోకానికి వెళితే అక్కడ బ్రహ్మ విద్య, బ్రహ్మదేవుడి దగ్గర నుంచి నేర్చుకునే ఆస్కారం ఉంటుంది. కాబట్టి దాన్ని శుక్లగతి అన్నారు, వైట్ పాత్, బ్రైట్ పాత్ అన్నారు. కాబట్టి అక్కడికి వెళితే తప్ప దానికి వేరే ప్రొసీజర్ అంతా ఉంది. సరే, అక్కడ దాకా వెళ్ళటం ఎందుకు? ఇక్కడ ఈ లోకంలోనే, నీ ఊర్లోనే, నీ
పక్కనే ఇక్కడే భగవద్గీత చెప్తుంటే అది బ్రహ్మలోకం దగ్గరికి వెళ్ళి బ్రహ్మదేవుడి దగ్గర చదువుతానంటావు. బ్రహ్మదేవుడి దగ్గర చదవాలంటే చాలా కష్టం. ఆయన 4 తలలతోటి మాట్లాడుతుంటాడు. మనకు ఒక తల ఒక నోటితో చెప్పేదే అర్థం కావట్లేదు వినటానికి. అది కాకుండా ఆయన ఎంతకాలం అక్కడ ఆయుష్ అంటే అంతకాలం అక్కడ ఉండాలి. ఆయన క్లాసులన్నీ ఎన్ని తీసుకుంటాడో ఎంత స్ట్రిక్టో మనకేం తెలియదు. కానీ క్రమముక్తి అంటారు దాన్ని. క్రమముక్తి. స్వర్గానికి వెళితే ముక్తి లేదు. అందుకని ఊర్ధ్వగతిలోని 2 రకాలు. అధోగతి అంటే అధోగతి. కానీ జ్ఞానము పొందితే ఏంటంటే సద్యోముక్తి, ఇప్పుడే ఇక్కడే. చూసారా, క్రమముక్తి మనకు వద్దు కాబట్టి ఊర్ధ్వగతి వద్దు, అధోగతి వద్దు. జ్ఞానికి అగతి, గతే లేదు. జ్ఞాని ఎక్కడికి వెళ్ళడు. అత్ర బ్రహ్మ సమశ్నుతే, ఇక్కడే ఇప్పుడే. ఈ జీవుడు పోడు, ఈ ట్రావెలింగు లేదు, ప్రాణాలు కానీ ఈ శరీరం నశించుతున్నప్పుడు ఇక్కడే అన్నీ అట్లా అణిగిపోతాయి. అన్నీ ఇక్కడ అణిగిపోతాయి. సూక్ష్మ శరీరం ఇక్కడే బ్రేక్ అయిపోతున్నది. దేనివలన? జ్ఞానం చేత. ఏం జ్ఞానం? నా స్వరూప నిజ జ్ఞానం. నా నిజ స్వరూప జ్ఞానం వస్తే ఈ సూక్ష్మ శరీరం, స్థూల శరీరం, కారణ శరీరం, సూక్ష్మ ప్రపంచం, స్థూల ప్రపంచం, కారణ ప్రపంచం అన్నిటినీ నేను నెగేట్ చేసేసాను. అన్నిటికీ 100% డిస్కౌంట్ మొత్తం ఇచ్చేసాను. సో అన్నీ ఇచ్చేసినందువలన, వదిలేసినందువలన దాన్నే ఉంటారు సర్వసంగ పరిత్యాగం. అందుకనే ఆ మనోస్థితి సర్వసంగమును బాహ్యముగానే కాదు ఆంతరికముగా త్యాగము చేసిన వాళ్ళని సర్వసంగ పరిత్యాగులు. జ్ఞానము చేత ఇది అందరికీ సాధ్యమవుతుంది. బయట వేషం మార్చుకోవడం వలన కాదు. బయట వేషం మార్చుకున్న వాళ్ళందరూ జ్ఞానులు కాదు. ఇలా గురుముఖతగా శాస్త్రాన్ని క్షుణ్ణముగా విని అర్థం చేసుకొని జీర్ణించుకొని ఆ స్వరూప నిష్టలో ఉండేటువంటి వాళ్ళు జీవన్ముక్తులు. కాబట్టి మనకు విషయం భగవద్గీత. ఇక్కడ భగవంతుడు అవన్నీ చెప్పకపోయినా కూడా ఈ పునర్జన్మ అనేది ఉందంటే అదేదో సత్యమని దాని గురించి భయపడుతూ దాని గురించే ప్రయత్నిస్తూ అట్లా ఉండకూడదు. రాబోయే శ్లోకాల్లో వింటే తెలుస్తుంది. జ్ఞానం మనకు ముఖ్యం. భగవద్గీత యొక్క ఉద్దేశ్యం, భగవానుడు యొక్క ఉపదేశం యొక్క లక్ష్యం జ్ఞానోపదేశం, తత్వోపదేశం. ముక్తికి మూలం ఎట్లాంటి ముక్తి? ఇక్కడే ఇప్పుడే సద్యోముక్తి. సద్యో అంటే ఇమ్మీడియట్లీ, ఇప్పుడే ఇక్కడే జీవన్ముక్తి అంటారు దాన్ని. అప్పుడు భగవంతుడు ఏం చెప్తున్నాడు ఈ శ్లోకంలో? అలాగా జీవుడు అనేటువంటిది లింగదేహం. అప్పుడు శ్లోకం చూస్తే ఎట్లాగైతే వాసాంశి జీర్ణాన్ని యథా విహాయ, ఎలాగైతే లోకంలో సహజంగా మనుషులు మనందరం క్షీణించిపోయిన, జీర్ణించిపోయిన, పాతబడిపోయిన, చినిగిపోయిన వస్త్రాలన్నింటినీ వదిలేసి పారేస్తామో, పారేసి మనం ఏం చేస్తాం? నవాని అపరాణి గృణహాతి, వేరే కొత్త దాన్ని సెలెక్ట్ చేసుకుంటారు మనుషులు ఇక్కడ. అదేవిధంగా తథా శరీరాన్ని విహాయ, సో వస్త్రాన్ని అని ఉదాహరణ చెప్పారు దృష్టాంతం. దార్ష్టాంతములో శరీరాన్ని, అలాగే ఈ శరీరం ఒక వస్త్రం లాంటిది. శరీరం ఒక వస్త్రం లాంటిది. ఈ శరీరము జీర్ణాని శరీరాన్ని విహాయ, ఈ జీర్ణించిపోయిన ఇంకా వ్యాధులతోటి ముసలితనంతో కష్టపడుతూ క్షీణించిపోతున్నటువంటి దాన్ని ఒకరోజు వదిలేస్తాం. వదిలేసి ఆ జీవుడు అనేటువంటి సూక్ష్మ శరీరం మరలా అన్యాని నవాని కొత్త దేహాన్ని తీసుకొని మళ్ళీ వేరే తీసుకోవడానికి వెళుతుంది. సన్యాతి.
అప్పుడు ఇక్కడ చూడండి, జీవుడన్నా కూడా మనం ఎప్పుడు ఉన్నాం ఇట్లా తీసుకున్నాడు ఈ దృష్టిలో. జీవుడిని నేను అనుకున్నా కూడా ఇక్కడ కాకపోతే అక్కడ, అక్కడ కాకపోతే అక్కడ, ఆ శరీరం కాకపోతే మరో శరీరం, ఎప్పుడు ఉంటూనే ఉన్నా నేను జీవుడు అనుకున్నా కూడా. కానీ జీవుడు నిజం కాదు, నువ్వు అనుకుంటున్నా కూడా. ఇప్పుడు విషయం ఏంటంటే, అందువలన మరణమునకు భయపడవలసిన అవసరం లేదు, మరణాన్ని గురించి దుఃఖించవలసిన అవసరం లేదు. ఇప్పుడు రాబోయే శ్లోకాల్లో చూస్తే ఆల్రెడీ భగవంతుడు చెప్పాడు, అర్జున ఏడవకు, అర్జున ఏడవకు, అర్జున శోకించకు. ఇట్లా చూసినాను నువ్వు దుఃఖించకూడదు, అట్లా చూసినాను నువ్వు దుఃఖించకూడదు, ఏ రకంగా చూసినాను నువ్వు దుఃఖించకూడదు. ఇది భగవద్గీత యొక్క ముఖ్యమైన టీచింగ్. అందుకని కొంచెం చింతన చెయ్యి. ఇక్కడ దేనితోటి అటాచ్మెంట్ పెట్టుకోకు, మరింతగా దాంతో తాదాత్మ్యం అవ్వకు. ఉండనట్లుగా, అంటనట్లుగా, తామరాకు మీద నీటి బొట్టులాగా ఉండుట పద్మపత్రమివాంభస. దాన్ని నేర్చుకో, అలవాటు చేసుకో. అందుకని ఇప్పుడు కొత్త బట్టలు వేసుకోవడానికి ఎవరైనా దుఃఖపడతారండి? ఎవ్వరు దుఃఖపడరు. పాత ఇల్లు బాగా పాతబడిపోయింది, అది ఎంత కింద పడిపోయేట్టుగా ఉన్నదంటే పగలగొట్టేసి దాన్ని కొత్త ఇల్లు కడితే కొత్త ఇంట్లో ప్రవేశం చేస్తాం. గృహప్రవేశం చేసేటప్పుడు ఎవరైనా దుఃఖపడతారా? పాత ఇల్లు అంతా పోయింది అని. పాత బట్టలన్నింటినీ ఇంకా చినిగిపోయిన తర్వాత ఏం చేస్తాం, ఇంట్లో కాళ్ళు తుడుచుకోవడానికి పెట్టుకుంటారు. ఇంకా అందరూ వచ్చి కాళ్ళు తుడుస్తారు, మట్టి మురికి అంతా. అప్పుడు మనకేదైనా దాని గురించి బాధ ఉంటుందా? అయ్యయ్యో, ఇంతకాలం నేను ధరించింది నాతో పాటే ఉన్నది, ఇప్పుడు దాన్ని కింద పడేసి కాళ్ళతో తొక్కుతున్నారని బాధపడతామా? ఏ వస్తువుని బాధపడలేదు. అట్లాగే ఈ శరీరం కూడా నశించిపోతే కొత్త శరీరం వస్తుంది. మళ్ళీ చిన్న పిల్లవాడిగా, పసిపిల్లవాడిగా ఎక్కడో పుడతావు కదా. అందుకని అలా చూసినా నువ్వు దుఃఖించక్కర్లేదు. అందుకనే మొదట్లోనే భగవంతుడు ఏం చెప్పాడు, అశోచానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ భాషసే. వెళ్ళిపోయిన వాళ్ళని గురించి, వెళ్ళిపోబోయే వాళ్ళని గురించి, ఉన్న వాళ్ళని గురించి కానీ జ్ఞానులు దుఃఖించరు. కానీ నువ్వు జ్ఞానిలాగా మాట్లాడుతున్నావు, కానీ దుఃఖిస్తున్నావేమిటి అన్నాడు. అక్కడి నుంచే కదా ప్రారంభమైంది టీచింగ్. కాబట్టి ఇది ఈ జీవుడి యొక్క కథ. సరే, నేను జీవుణ్ణి కాదు, నేను ఆత్మనని చెప్పి ఇప్పుడు బోధించాడు కదా ముందర, చూశారు. అందుకని ముందు ఆత్మ అని తెలుసుకుంటే అన్ని ప్రాబ్లమ్స్ పోతాయి. జన్మ లేదు, నాకు అసలు శరీరమే లేదు, నాలో శరీరాలను ఉన్నాయి కానీ నేను శరీరంలో లేను అని చెప్పి ఆ జ్ఞానమునకు ఎదిగినప్పుడు ప్రపంచము లేదు, సృష్టి లేదు, మరణము లేదు, జన్మ లేని నిత్య నిరంతర అనంత అనాది పూర్ణ బ్రహ్మ సనాతన హే ఆత్మనే. అందువలన శివోహం శివ అహం అలా చెప్పిన తర్వాత ఈ శ్లోకంలో ఉదాహరణతోటి 23వ శ్లోకంలో ఇప్పుడు ఆత్మలో ఏ వికారాలు లేవు చెప్పారు ఆల్రెడీ. కాబట్టి నువ్వు ఇప్పుడు ఆ ప్రయాణం చేసేది ఎవరని నీకు అర్థమైందా? చూడండి, భగవంతుడు 22వ శ్లోకంలో ఈ బట్టలు మార్చుకున్నట్లుగా శరీరాలు మార్చుకుంటారన్నాడంటే మరొక జన్మ ఉందని నీకు నిరూపించి చెప్పడానికి కాదు. నువ్వు జీవ అనుకుంటే ఉంటుంది మరొక జన్మ. నువ్వు జీవ అంటే చావు పుట్టుకలు ఉంటాయి. నువ్వు జీవ అనుకుంటే నీకు కర్మలు, పుణ్యపాపాలు, ధర్మాధర్మాలు అన్నీ ఉంటాయి. నేను జీవుణ్ణి కాదు అని అనుకొని ఆ ముందు చెప్పిన 7 లక్షణాలతో ఉన్న ఆత్మను నువ్వు అనుకుంటే మరలరా ఆత్మ యొక్క గొప్పదనాన్ని చెప్తాను అని చెప్పి భగవంతుడు 23వ శ్లోకంలో
ఈ ఆత్మలో ఎటువంటి వికారాలు లేవని చెప్పానే, అలా వికారాలు లేకుండా ఉండటానికి ఆత్మకు వినాశనము లేదు, క్షీణించిపోవటం వ్యయము లేదు అని చెప్పాను. ఎందువలన, ఏమిటి కారణం అని చెప్పడానికి భగవంతుడు 23వ శ్లోకంలో నైనం ఛిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః నచైనం క్లేదయంత్యాపః నశోషయతి మారుతః. సహజంగా ఈ శరీరమే పంచభూతాలతో చేయబడింది. ఈ పంచభూతాలలో 4 భూతాలు ఆకాశము తప్ప మిగిలిన 4 వాయు, అగ్ని, జలము, పృథ్వీ, భూమి, ఈ 4 ఒకదానితో ఒకటి పోట్లాడుకుంటాయి. ఒకదాన్ని ఒకటి డామినేట్ చేస్తూ ఒకదాన్ని ఒకటి డిస్ట్రాయ్ కూడా చేసుకుంటుంటాయి. వీటి 4 మధ్యలో చాలా ఎప్పుడు ఫ్రిక్షన్ ఉంటూనే ఉంటుంది, తెలుసా? గాలి బాగా వీస్తే చెట్లన్నీ పడిపోతాయి, గాలి బాగా వీస్తే నీళ్ళన్నీ ఎండిపోతాయి, నీళ్ళన్నీ ఉప్పెనొచ్చి పొంగిందంటే భూమి అంతా తడిసిపోతుంది, భూమిలో గుంటలు ఏర్పడతాయి, ఏదైనా అవ్వచ్చు. అగ్ని వచ్చిందంటే అడవిలో ఉన్న చెట్లన్నిటినీ కాల్చేస్తుంది, అగ్ని చేత, వేడి చేత సముద్రంలో నీళ్ళన్నీ ఆవిరైపోతాయి. సో ఈ 4 పంచభూతాల మధ్యలో ఎప్పుడూ యుద్ధమే, యుద్ధం లాంటి యుద్ధం. అప్పుడు ఆకాశం ఇప్పటికి పక్కన పెట్టాము, ఎందుకంటే దానికి దానితో అది కలుసుకోవటం లేదు. కానీ ఈ 4 ఉన్నది ఆకాశంలో. అప్పుడు ఆకాశం ఆత్మలాగా, ఆత్మ ఆకాశం లాంటిది. అప్పుడు దానికి ఏమీ అంటుకోవట్లేదు అని చెప్పడానికి, ఆకాశానికి ఎట్లాగైతే నిప్పు, నీళ్ళు, భూమి, గాలి దాన్ని ఏమి చేయలేవో అలాగే ఆత్మని కూడా ఈ 4 పంచభూతాలు ఏమి చేయలేవు. కాబట్టి ఆత్మలో వికారాలు ఏమి లేవు, రావు. ఎలా? ఒకటొకటి తీసుకుంటే మొదట భగవంతుడు ఏం చెప్తున్నాడంటే, ఏ అస్త్రము చేత, ఆయుధము చేత ఏనమంటే ఆ ఆత్మ, ఏ ఆత్మని గురించి అయితే మాట్లాడానో, చెప్పానో, నిత్యం సత్యం సర్వగతం, అభోక్త అకర్త అవిక్రియ అప్రమేయ నిస్సంగ అని చెప్పానో ఆ ఆత్మను ఏ శస్త్రము అస్త్రము అంటే ఏంటి? శస్త్రము అస్త్రములన్నీ భూమి తత్వములే కదండి. భూమి తత్వం ఏది తయారు చేసినా, చెక్కతోటి చెట్టు యొక్క మాను కట్ చేసి దాన్ని బాణం చేసిన, ఇనుముతోటి ఏదైనా చేసిన, గద చేసిన, లేక బాంబు చేసినాను, గన్ను, ఏవైనా కానీ ఇవన్నీ పృథ్వీలోంచి వచ్చిన తత్వాలే కదా ఈ మెటీరియల్ అంతా. కాబట్టి పృథ్వీ తత్వం నెగేట్ చేయటానికి ఇక్కడ భగవంతుడు శస్త్రాణి. కానీ శరీరాన్ని చంపాలంటే ఒకడు ఏం చేస్తున్నాడు? కత్తితోటి పొడిస్తే శరీరం పోతుంది. రాయి తీసి తల మీద బాదాడంటే పోతుంది, అంతే. కాబట్టి ఏ రకమైన సాలిడ్ భూమి తత్వంలో నుంచి వచ్చినటువంటి ఏదైనా సరే, పెద్ద కర్ర తీసుకొని తల మీద బాధేస్తే, కాలు మీద కొట్టినా చచ్చిపోతుంది. అలా ఏ శస్త్రం అస్త్రం అంటే ఏ పృథ్వీతత్వము యొక్క రూపాంతరమైనా కూడా ఈ ఆత్మను శస్త్రాన్ని చిందంతి, కట్ చేయలేవు. కట్ చేయాలి. అవయవాలు ఉంటే ఆత్మలో కట్ చేయటానికి. నా అవయవ విభాగ కురువంతి, ఆత్మను విభజించలేం. అందుకని చూడండి, భూమిని కట్ చేయొచ్చు, లేక గాలిని కూడా సపరేట్ చేసి సక్ చేయొచ్చు, వ్యాక్యూమ్ చేయొచ్చు, నీళ్ళని అన్నిటినీ గట్టిపరచవచ్చు, నీళ్ళని ఆవిరయ్యేట్లుగా చేయొచ్చు, అగ్నిని పుట్టించవచ్చు, అగ్నిని
ఆర్పవచ్చు. అట్లాగా ఇక్కడ ఏదైనా చేయటానికి ఆకాశాన్ని ఎవరైనా కట్ చేయగలరా? ఇంతకుముందు చెప్పాను. ఎందుకంటే అక్కడ అవయవమే లేవు. అవయవాలుంటే ఈ భాగాన్ని నేను తీసుకుంటాను, ఆ భాగాన్ని నువ్వు తీసుకుంటున్నావు. ఇప్పుడు చోటు కొన్నాం, మా స్థలం అండి అది, మా ప్లాట్ అన్నా కూడా నువ్వేంటి ఆకాశాన్ని ఆ గజాలు 100 గజాలు 200 గజాలని కొలతలు వేసి భూమిని కొలుస్తావు, అది నాదంటున్నావు. ఆ భూమి ఎక్కడుంది? అక్కడ ఆకాశం అనే చోటు ఉంది కాబట్టి. మనం జనరల్గా చోటు అంటే ఆ భూమి అనుకుంటాం. ఆ భూమి అక్కడ ఉండుటకి కారణం అక్కడ స్పేస్, ఆకాశం. కాబట్టి ఆకాశాన్ని ఎవరు ఏమీ కట్ చేయట్లేదు. లేక సరే ఈ 100 సెంట్లు గజాల భూమిని ఎవరైనా కట్ చేసి తీసుకుని అట్లాగే నేను మా అమెరికా తీసుకెళ్తానండి, అక్కడ పెట్టుకుంటాను, పెట్టగలడు? అదే పెట్టలేడు, అదే సాధ్యం కాదు. ఇంకా ఆకాశాన్ని ఎక్కడ వీడు కట్ చేస్తాడు? కాబట్టి నచ్చిందంతి, కట్ చేయలేవు. తర్వాత అదేవిధంగా రెండోది, భగవంతుడు అగ్నిని తీసుకుంటున్నాడు జలానికి బదులుగా. పావక అగ్ని కూడా ఫైర్ నా దహతి. కానీ ఇక్కడ శరీరం చూడండి, నిప్పు తగిలింది అంటే దహించిపోతుంది, నిప్పులో పడిందంటే దహించిపోతుంది, వేడికి తట్టుకోలేదు, కాలిపోతుంది, బూడిదైపోతుంది. మరి ఆత్మని అగ్ని ఏమీ చేయలేదు, తాకలేదు. మరలా అదేదే కంపేర్ చేసుకోండి. పెద్ద అగ్ని పుట్టించామండి, పెద్ద అగ్నికుండం, లేక ఆటం బాంబు వేశారు అన్నారు. అప్పుడే తర్వాత మరలా ఎక్కడ వేసింది మనం వినలేదు, చూడలే. ఆ జపాన్లో వేశారు సెకండ్ వరల్డ్ వార్లో. అక్కడంతా భూమి బద్దలైపోయింది, బాగా లోతుగా అయిపోయింది, ఏదో అయిపోయింది, చుట్టూ ఉన్నవన్నీ నాశనమైనవి, బూడిదైనాయి, కొండలు కూడా పగిలినాయి. ఏవైనా అక్కడ ఆకాశానికి ఆ వేడి, ఆ అగ్ని, అటామిక్ పవర్ ఏదైనా డిస్టర్బ్ చేసిందా? అదేమి ఆకాశాన్ని ఏది తాకట్లేదు. అప్పుడు ఆకాశాన్నే ఈ 4 పంచభూతాలు ఇక్కడేం తాకలేకపోతే వాట్ టు టాక్ అబౌట్ ది ఆత్మ? ఆత్మ ఆకాశానికి మించినటువంటి విషయం. ఆత్మలో ఆకాశం ఉంది. తస్మాదేతస్మాదాత్మనః ఆకాశం సంభూతః ఆకాశాద్వాయుః వాయోరగ్నిః అగ్నేరాపః ఆప్ధః పృథివీ పృథివ్యాం ఓషధయః ఓషధిభ్యోన్నం అన్నాత్ పురుషః అని చక్కగా తైత్రీయోపనిషత్తు చెప్తుంది. ఏంటండి చదివారు, మాకేం అర్థం కాలేదు. ఆత్మలో నుంచి ఒకటొకటి ఇవన్నీ ప్రొజెక్ట్ అయినాయి అని, అంతే. తర్వాత అప్పుడు అగ్ని ఏమి చేయలేదు, 2 నెగెట్ చేశారు. ఈ ఆత్మ ఏనం, మరలా చెప్తున్నాడు, ఏనం ఆత్మ నీళ్ళు ఏమైనా చేస్తే దీన్ని ఆపహ. శరీరం చూడండి, ఎక్కడో నదిలో పడిపోయింది, నీళ్ళల్లో తుఫాను వచ్చి చిక్కుకుపోయినాడంటే పోతారు. ఒక్కొక్కసారి ఫ్లడ్స్ వచ్చినాయి అంటే ఎన్ని చోట్ల ఎంతమంది పోతున్నారు. శరీరం నీళ్ళల్లో కూడా నాశనం అయిపోతుంది, ఏం చేయలేదు, ఫోర్స్గా వాటర్ వస్తాయి. అట్లా ఈ నీళ్ళు ఏమైనా ఆకాశాన్ని ఏమైనా చేస్తున్నాయా? ఆకాశంలో అంటే మేఘాల్లోంచి అంత వర్షం పడుతుంది, 7 రోజులు వరుసగా వర్షం పడుతూ ఉంటా కూడా ఇక్కడ భూమి అంతా తడుస్తుంది, నీ ఒళ్ళు తడుస్తుంది, అన్నీ తడుస్తుంది. ఎప్పుడైనా చింతించామా? ఆ నీళ్ళు ఇట్లా పడుతూనే ఉన్నాయి. ఇక్కడ ఆకాశం ఏదైనా తడి అయిందా? నీళ్లు పడి నీళ్లు భూమి మీద ప్రవహిస్తుంటే అక్కడ మట్టి అంతా కొట్టుకుపోతుంది, గుంటైపోతుంది, కాలువైపోతుంది కదా. అలాగా ఆకాశం ఏదైనా కొంచెం చీలిపోయిందా? ఆకాశం ఏదైనా కొంచెం అక్కడ సన్నబడిందా, అరిగిపోయిందా? లేదు కదా. కాబట్టి ఆపహ నీళ్లు కూడా దీన్ని తడపలేవు. న క్లేదయంతి, అగ్ని న దహతి, అది కాల్చలేదు.
ఆత్మను. అట్లాగే ఇక్కడ క్లేదయంతి మీన్స్ అది ఎన్నటికీ కొంచెం కూడా తడపనే లేదు, దాన్ని వెట్ చేయలేదు. అలాగే 4 యొక్క పంచభూతం. సరి గాలి మారుత, గాలికి అంత శక్తి ఉంది కదా, ఆ గాలి వలనే ఫ్రిక్షన్ అయ్యి అడవుల్లో నిప్పు పుడుతుంది. ఆ నిప్పుని అట్లా అది పెరగటానికి గాలి కారణమవుతున్నది. గాలి వచ్చిందంటే ఇళ్ళు, వాకిళ్ళు, రేకులు, చెట్లు అన్నీ కొట్టుకుపోతాయండి. ఆ తుఫాను వచ్చినప్పుడు నీళ్ళ కంటే కూడా గాలి కదా ఎక్కువ ముఖ్యం. ప్రమాదం వాయుగుండం అన్నారు దాన్ని, నీళ్ల గుండం అనలేదే. వాయు ప్రెషర్ వలన లో ప్రెషర్ ఏర్పడింది బంగాళాఖాతంలో. అంటే ఏమిటి? గాలి అక్కడ వేగమైన గాలి చేత లో ప్రెషర్ అయిపోయి నీళ్ళన్నీ పైకి తన్నేస్తాయి. అది ఎంత దూరం తన్నుతుంది, ఎంత గరుస్తుంది, ఎంత వాన, అది అట్లా ప్రయాణిస్తుందంటాడు ఆ వాయుగుండం. దాని ఎఫెక్ట్ చూడండి, నదీ తీరాల్లో, సముద్ర తీరాల్లో ఎంత గొడవ చేస్తుంది అది. ఇదంతా గాలి ప్రభావం అంట్లా. కాబట్టి ఈ వాయువు కూడా ఏదైనా వాయువు వచ్చి డ్రై చేస్తుందా, అదేమో వెట్ చేయలేదన్నాము ఇక్కడ. నా శోషయతి. శోషయతి అంటే బట్టలు బయట ఆరేస్తే ఎండిపోతాయండి. మనిషి కూడా బాగా గాలి వచ్చే చోట అట్లాగే వాడిని నిలబెట్టామంటే అసలు నిలబడి మొదలు కొట్టుకుపోతాడు. ఒకవేళ ఏదైనా ఇనప గుంజ పెట్టి దానికి కట్టి వేసినా కూడా వీడు ఎండిపోతాడు గాలికి. గాలి ఎక్కువ పోయి ముక్కుల్లో పోయి, చెవుల్లో పోయి, అంతా పోయి ఎండిపోతాడు. శోషయతి, డ్రై అయిపోతుంది. చూసారా? అలా 4 పంచమహాభూతాలు ఆకాశాన్ని ఎట్లాగైతే ఏ విధంగానూ వాటిని డిస్టర్బ్ చేయలేకపోతున్నాయి, తాకలేకపోతున్నాయో, అలాగే ఈ పంచభూతాలు ఏవి కూడా ఆత్మను ఏమీ చేయలేవు, శరీరాన్ని బాధపరుస్తాయి. ఇదే విషయాన్ని మరల 24వ శ్లోకంలో మొదటి లైన్లో మరొకసారి భగవంతుడు ఇదే విషయాన్ని మరొక విధంగా చెప్తున్నాడు, ఇదే విషయాన్ని. కాబట్టి ఏమిటి అర్థమైంది అర్జున? ఏం చెప్పాను? అచ్ఛేద్యోయమదాహ్యోయం అక్లేద్యో సోష్య ఏవచ అని చెప్పాడు. నిత్య సర్వగతస్థాణు అచలోయం సనాతనః. పైనంతా ఏనం ఏనం ఆత్మ, ఆ ఆత్మ, దిస్ ఆత్మ, దిస్ ఆత్మ. అక్కడ ఏనం అంటే దిస్, లేక ఈ గాలి, ఈ అగ్ని, ఈ నీరు, ఈ భూమి అని అట్లా తీసుకోవాలి. ఇక్కడ అయం అంటే ఆత్మ గురించి తీసుకోవాలి. సరేనా? నా శోషయతి, లేక అయం అనేది, ఏనం అనేది కూడా దిస్ అని తీసుకుంటే అక్కడ ఆత్మ అని తీసుకోవచ్చు, తప్పు కాదు. సరే, ఏం చెప్తున్నారు? అవే పదాలు మళ్ళీ. అచ్ఛేద్య, చిందంతి అన్నారు, దాన్ని కొంచెం మార్పుతోటి పదాలు. కట్ చేయలేదు. అచ్ఛేద్య అయం. చూడండి, అయం, అయం అంటే దిస్, ఈ ఆత్మ. అచ్ఛేద్యోయం అయం అక్లేద్య. ఓకే, పైన వచ్చినాయి పదాలు అవన్నీ. క్లేదయంతి మీన్స్ వెట్ చేయటం, తడపటం. అవే పదాలు. నరకలేవు, తడపలేవు, కాల్చలేవు, కాల్చలేదు, తర్వాత ఎండింపను చేయలేదు. 4 పదాలండి. అవి కొత్తగా ఉన్నట్టుంటాయి. అచ్ఛేద్యం, అచ్ఛేద్యం, అదాహ్యం, అక్లేద్యం, అశోష్యం. ఏదైతే ఈ 4 ఎఫెక్ట్లు దేని మీద అయితే లేవో ఏనచ, అదేమిటో తెలుసా? మరలా చెప్తున్నాను విను. అయం,
అయం ఎట్టి ఆత్మ నిత్యం సర్వగత. చూడండి, చెప్పిన పదాలే భగవంతుడు మరలా గుర్తు చేస్తున్నాడు. ఎందుకంటే అర్థమైందా? కొంచెం శ్రమంగా ఉంటుంది కదా అర్థం చేసుకోవాలంటే. నిత్య సర్వగత, ముందు శ్లోకాలు చెప్పినవే చెప్పి తర్వాత 2 పదాలు కొత్తవి ఏంటంటే 3 స్థాణు. స్థాణు అంటే అసలు యాక్చువల్గా స్థిరముగా ఉండేది స్థాణు అంటారు. స్థాణు అంటే మార్పు లేనిదని చెప్పచ్చు. స్థాణు అనేటువంటిది యాక్చువల్గా ఇన్నోరు అర్థం ఏంటంటే స్తంభం అని కూడా అర్థం. ఏదైతే కొండకు కూడా స్థాణు అని చెప్పచ్చు, కదలదుగా, ఎన్నో యుగాలుగా అట్లాగే అక్కడే ఉంటుంది, మార్పే లేనట్లు కనపడుతుంది మనకు. కాబట్టి ఇక్కడ స్థాణు ఒక శివుడి యొక్క పేరుంది. ఇక్కడ తమిళనాడులో స్థాణునాథన్ అనే ఒక గుడి ఉంది. అప్పుడు ఈ స్థాణు అనేది ఏంటంటే ముందు శ్లోకాలు చెప్పినటువంటి అప్రమేయం, నిర్వికారం అవన్నిటినీ చెప్పేందుకు స్థాణు, చేంజ్లెస్ అని అర్థం, మార్పు లేని నిర్వికారమైన స్థాణు. కాబట్టి సర్వగత నిత్యమైనటువంటి మార్పులే లేనటువంటిది. ఆ తర్వాత అది ఎక్కడికి వెళ్ళదు, రాదు, పోదు. అచలహ. ఓకే, అచలహ మూవ్ అవుతుందా ఆత్మ ఇక్కడికక్కడికి? సటిల్ బాడీ అని ఏదో సూక్ష్మ శరీరం అని చెప్పాం. ఆత్మ ఎక్కడికి మూవ్ అవుతుంది? అన్ని చోట ఉండే. ఆకాశం ఎక్కడైనా మూవ్ అవుతుంది? ఆకాశంలో గాలి మూవ్ అవ్వచ్చు, అగ్ని మూవ్ అవ్వచ్చు, భూమి అంతా కూడా కదిలింది, అట్లా కాంటినెంట్స్ అన్ని పగిలిపోతున్నాయి, విభజించిపోతున్నాయి, ఏవో చెప్తా. దీవులు ఏర్పడతాయి, దీవులు మునిగిపోతాయి. కానీ ఇక్కడ ఏ రకమైనటువంటి మూమెంటే లేదు, మూమెంట్ లేదు. చూసా, ఆకాశంలో విమానంలో వేగంగా వెళుతుంటాం మనం. అందుకని ఆ వేగంగా వెళ్ళేటప్పుడు ఆకాశంలో అసలు వెళుతున్నామా లేదా అనేటువంటిది మూమెంటే తెలియదు. ప్లేన్లో నుంచి చూస్తే తెలీదు. ఆకాశం వెళ్ళటమే లేదు, మూవ్ లేదు. అచలహ, ఇటువంటిది సనాతన. సనాతన అంటే సనాతన, మన ధర్మానికి అదే పేరు. హిందూ ధర్మము సనాతన ధర్మం అంటే ఇది మతము కాదు, ఏ వే ఆఫ్ లైఫ్. ధర్మముతోటి ఉండి బ్రహ్మమును తెలుసుకొనుటకు. కాబట్టి వేద పూర్వంలో చెప్పిన విషయాలు, వేద అంతములో చెప్పిన విషయాలు, ఈ ధర్మం అండ్ బ్రహ్మం ఇవి మారవు అవి. అవి ఎప్పుడూ అంతే. కానీ పైన చూస్తుంటే ఇక్కడ అన్నీ ఏవో మార్పులు వస్తున్నట్టు ప్రకృతులు అంతా కనపడుతుంటాయి. వాటి వెనకున్నటువంటి ప్రిన్సిపల్స్, ఏ ప్రిన్సిపల్స్ అంటే లాస్ అంటామే, వేటి ద్వారా అయితే ఇవన్నీ పనిచేస్తున్నాయో అవి మారవు. కాబట్టి సనాతన, ఎటర్నల్ అని అర్థం. లేక అది ఎప్పుడు ఉన్నది కాబట్టి అదే పుట్టలేదని, అన్బార్న్ అని చెప్పచ్చు. సో ఈ పదాలు మరలా చెప్పినట్లు, ఎందుకంటే అంత ముఖ్యమైన విషయం కాబట్టి భగవంతుడు రిపీట్ చేస్తాడు వీటిని. అది మంచిదే మనకు అర్థం అవడం కోసం. శంకరాచార్యుల వారి భాషల్లో ఈ సాధకుల యొక్క వింటున్నటువంటి శ్రోతకు వాడికి అర్థం కావడం కోసం భగవంతుడు ఎంతో మరలా అనేక పదాలను ఉపయోగించి అనేక రకాలుగా అర్థమయ్యేట్లుగా చెప్పాలని భగవంతుడి యొక్క బాధ. ఆయనకి బాధ ఉందంటే ఉంటుంది. టీచింగ్ చేసేటప్పుడు మాట్లాడుతున్న మాకు కూడా, మాట్లాడుతూనే ఉన్నాం మేము గంటల తరబడి, వినేవాళ్ళకి ఏదైనా అర్థమవుతుందా లేదా అని చెప్పి అప్పుడప్పుడు కొంచెం చూసి ఇంకా సులభంగా ఇంకో చిన్న ఉదాహరణ చెప్పి ఎట్లా అయినా అర్థమయ్యేట్లు చేద్దామా అని అనుకుంటుంటాం, ఆరాటపడుతుంటాం.
సరే, ఈ విధంగా సనాతనమైనది. ఆ తర్వాత 25వ శ్లోకం జస్ట్ చదువుతాను. ఆత్మ గురించి ఇప్పుడు ఇంకా చెప్తూ, అవ్యక్తోయమచింత్యోయం అవికార్యోయముచ్యతే తస్మాదేవం విదిత్వైనం నానుశోచితుమర్హసి. చూసారా, ఈ 25వ శ్లోకంలో, తర్వాత 26వ శ్లోకంలో, 27లో చివరిలో ప్రతిసారి భగవంతుడు ఇదే చెప్తాడు. ఏమంటున్నాడు? నువ్వు అందువలన ఇలా దుఃఖించటం మంచిది కాదు, దుఃఖించకూడదు నువ్వు. 26లో అదే కూడా, నా ఏనం శోచితుమర్హసి. 28లో 27లో కూడా నత్వం శోచితుమర్హసి. 28లో కూడా ఎందుకు అక్కడ ఇట్లాంటి ఆత్మని తెలుసుకుంటే ఇక్కడ ఏముంది బాధపడేందుకు, దుఃఖించేందుకు? తత్ర కాపరిదేవన. చూడండి, భగవాన్ వదలకుండా మరలా ప్రతి శ్లోకంలో అర్జున ఏడవకు, అర్జున ఏడవకు, నువ్వు యుద్ధం చేయకపోయినా పర్వాలేదు కానీ ఏడవకు. ఇదేంటి? దుఃఖించటం మన యొక్క లక్షణం కాదు. మనం పుట్టింది దుఃఖమును వ్యక్తము చేయటం కాదు. దుఃఖములు చుట్టూ ఉంటున్నట్లుగా వస్తున్నా కూడా దుఃఖాలను చూసి నవ్వేసేయాలి. దుఃఖాలు మనల్ని దుఃఖపరచలేక అవి దుఃఖించి వెళ్ళిపోవాలి. దీనికి భాగవతంలో ఒక చిన్న పాయింట్ ఉంది. ఆ కృష్ణుడిని, చిన్న కృష్ణుడు వెన్నకుండంత పగలగొట్టిన తర్వాత దొడ్డిదావలో నుంచి పరిగెట్టుకెళ్తున్నాడు. యశోదమ్మ కరెక్ట్గా అటు తెలుసు వాడు ఇటు వస్తాడని అక్కడ నిలబడింది. చేతిలో ఒక బెత్తం తీసుకొని నిలబడి ఇట్లా ఉరిమి చూసింది. కృష్ణుడు చిన్న పిల్లవాడిగా భయపడుతున్నట్లు, అమ్మ నన్ను కొట్టకు అని చెప్పి కళ్ళు ఆర్పుతూ అట్లా భయంతో చూస్తున్నట్టు. ఈవిడేమో ఇంకా గదుగుతున్నది, కర్ర చూపిస్తున్నది, నిన్ను తాడుతో కట్టేస్తాను అంటే భయపడుతున్నట్టు కళ్ళు ఆర్పుతూ అట్లా చూస్తుంటే, భయదేవత ఈ కృష్ణుడు చూపిస్తున్న నాటకమాడుతున్న భయపడ్డట్లుగా నటిస్తున్నాడే ఈ లోకనాథుడు, భగవంతుడు అని చూసి ఆ భయదేవతయే కృష్ణుడు యొక్క ఈ నటనను చూసి భయపడి పరిగెత్తిపోయిందిట. చూసారా? అట్లా జీవితంలో దుఃఖాలు మన దగ్గరకు వచ్చి, అయ్యో వీడిని నేను దుఃఖపరచనే లేకపోతున్నానే అని చెప్పి అది దుఃఖపడి తిరిగి వెళ్ళిపోవాలిట. చూసారా? అందుకని ఆనందం వ్యక్తపరచుటయే, ఆనందమును పంచుటయే, ఆనందమునుగా ఉండుటయే మన జీవిత లక్ష్యం. ఎందుకు? నా స్వరూపం ఆనందం, సత్యం జ్ఞానం ఆనందం అనంతం బ్రహ్మ. అందువలన సరే, ఈ 25వ శ్లోకాన్ని చదివాను. దీని అర్థాన్ని మనం వచ్చే సత్సంగంలో చూద్దాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం తత్సత్.